ఇక ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు కాబోతోంది. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. అధికారికంగా వెల్లడించింది బీజేపీ నాయకత్వం. ఈ మేరకు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీలో మనకి ఈయన పేరు వినిపిస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల గడువు కూడా ముగియబోతోంది. బీజేపీ ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. యూరప్ నుంచి సమావేశంలో పాల్గొంటారు పురంధేశ్వరి. పాకా వెంకట సత్యనారాయణ వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. పార్టీ కార్యకర్తకు ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ. భీమవరం నుంచి గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు పాకా. క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా పనిచేశారు పాకా సత్యనారాయణ. ఒక వెనుకబడిన తరగతిలోకి చెందినటువంటి వ్యక్తికి రాజ్యసభ అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ స్థానం ఇచ్చి సముచితమైనటువంటి గౌరవం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం అంతా కూడా చాటి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనపడుతుంది. నాకు అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసినటువంటి రాష్ట్ర కేంద్ర పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మా వర్గాల్లో దేశ హితం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.